ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి షర్మిల వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పేరిట ఎన్డీఏకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం సాగిస్తోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. ఆమెకు ప్రత్యర్థి ఎవరు? ముఖ్యంగా ప్రభుత్వమే ప్రత్యర్థి అవ్వాలి జాతీయ స్థాయిలో ఆలోచిస్తే. కానీ షర్మిల వ్యవహార శైలి కానీ, ఆమె చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ, ఆమె వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ తనకు ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తన అన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రధాన ప్రత్యర్థి అన్నట్లుగా ఆమె తీవ్రమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఆ వైఎస్ఆర్సీపీ మీదే ఆందోళన చేస్తాము అన్నట్లుగా ఆమె యొక్క వ్యవహార శైలి స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా వైఎస్ఆర్సీపీ విద్యార్థులకు సంబంధించినటువంటి అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం అంటూ ఒక బిడ్డకి 15,000, ఒక తల్లికి 15,000 అనేటటువంటి విధానంతో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుంటే కానీ ఈ అందరి బిడ్డలకి ఎంతమంది బిడ్డలు ఉన్నా ఒక్కో బిడ్డకి 15,000 చెప్పిన ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని రెట్లు ఇస్తామనేటటువంటిది తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. దీని మీద వైఎస్ఆర్సీపీ ఇది తప్పుడు వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారంటూ ప్రకటన చేస్తే, మీ సమయంలో ఏం చేశారు, ఎంతమంది బిడ్డలు ఉన్నా మీరు సైతము అంతమందికి ఇస్తామంటూ ఒక బిడ్డకే 15,000 ఇచ్చారు, అదే విధానం ఇప్పుడు అమలు చేస్తున్నారు, మీ టైంలో ఏం చేశారనేది ఆలోచించుకోండి అంటూ తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి ఒక నైతికమైనటువంటి మద్దతు ఇచ్చే విధంగా ప్రకటన జారీ చేశారు. అదేవిధంగా విద్యార్థుల విషయంలో ఫీజు రీయింబర్స్మెంట్ని అమలు చేయక 2 ఏళ్ల నుంచి ఫీజు బకాయిలు పెట్టారు అంటూ వైఎస్ఆర్సీపీ మీద ధ్వజమెత్తుతున్నారు. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్సీపీ ఏ రకంగానూ వారసురాలు కాదు, వారసత్వం కాంగ్రెస్ తోటే ఉంది అంటూ ఒక ప్రకటన చేస్తున్నారు. ఈ రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా, తెలుగుదేశం కూటమికి, ఎన్డీఏకి పరోక్షంగా మద్దతు ఇచ్చేటట్టు, అంతేకాకుండా కేవలం ఒక విషయంలో వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే కనుక ఆ ఇష్యూలో మాత్రమే తాను ధర్నాలు చేస్తాను అంటూ షరతులతో కూడినటువంటి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తను తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డితోటే తప్ప కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశంతో కానీ, జనసేనతో కానీ, బీజేపీతో కాదు అనేటటువంటి ధోరణిలో వైఎస్ షర్మిల వ్యవహార శైలి ఉండడము, ప్రత్యర్థిగా ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కూటమిని చూడకుండా తాను ఏదైతే వారసత్వం దాయాది కోరు ఉందో దాంతో తనకి ప్రత్యర్థిత్వం ఉంది అనేటటువంటి ధోరణిలో ప్రకటన చేయడం, ఆందోళన చేయడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే అధిష్టానం ఈమెకు ఆ మేరకు కొంత అనుమతి ఇచ్చిందా, చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో అయినా ఇండియా కూటమికి మద్దతు ఇస్తారనేటటువంటి ఆశతోటి అధిష్టానమే కొంత సున్నితంగా సానుకూలమైనటువంటి ధోరణితోటి ప్రభుత్వంతో వెళ్ళమని షర్మిలకు సూచించిందా, లేదంటే తనకి ఆల్రెడీ ఒక వ్యక్తిగతమైనటువంటి వైరం జగన్మోహన్ రెడ్డితో ఉంది కనుక వైఎస్ఆర్ వారసురాలుగా తాను నిలదొక్కుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని మరింత భ్రష్టు పట్టించేటటువంటి క్రమంలో భాగంగానే సొంతంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ షర్మిల ముందుకు పెడుతున్నారా? ఏదేమైనా రాజకీయంగా మాత్రము తను ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా తెలుగుదేశాన్ని చూడటం లేదనేదే స్పష్టమవుతుంది.